షర్మిల చేరున్న పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానంపై స్పందన ఉందో కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనాథ్ వివరాలు అందిస్తారు. శ్రీనాథ్, చెప్పండి, అక్కడ స్పందన గురించి చెప్పండి. థ్యాంక్ యూ హరి. కడప జిల్లాలో వైఎస్ షర్మిలమ్మ చేస్తున్నటువంటి పాదయాత్రకు చేస్తున్నటువంటి పాదయాత్ర చేస్తున్నారన్న ప్రకటన వెలువడగానే కడప ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు దుర్భరమైనటువంటి పాలన గడుపుతున్నారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ షర్మిలమ్మ చేస్తున్నటువంటి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పైన మీ స్పందన. ఈ రోజు గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు ప్రకటించడం మాకెంతో శుభదినం. అదేవిధంగా షర్మిలమ్మ పాదయాత్ర చేయడం మాకెంతో ఆనందకరం. వైఎస్ చనిపోయినప్పటి నుంచి అన్ని పనులు కుంటుపడ్డాయి. ఒక విద్యుత్ ఏమి ఫ్రీ రియంబర్స్మెంట్ అట్లాంటివి ఎన్నో కుంటుపడ్డాయి. అదేవిధంగా వైఎస్ పాలన రావాలి అంటే షర్మిలమ్మ పాదయాత్రతో ఇది ప్రజలందరిలోని నిలకడగా నిలబడుతుంది. వైఎస్ పాలన మాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఇప్పుడు నిన్న జరిగిన జడ్పీ మీటింగ్ లో అయితే డిఎన్ రవీంద్రారెడ్డి ప్రతిపక్షం లేదని ఆయనంతగా ఆయన ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనంతగా ఆయన తెలుగుదేశానికే ఎక్కువ నిధులు ఇచ్చినారంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశంతో కుమ్మక్కన్నారని తెలుస్తుంది. జై జగన్. ఈ రోజు మన గౌరవ అధ్యక్షురాలైన విజయమ్మ గారు ఈ శుభదినంగా ప్రకటించినారు పాదయాత్రకు. చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహానేత. అటువంటి నేత కడుపున పుట్టిన షర్మిలమ్మ గారు చాలా ఈ రోజు పాదయాత్ర చేసిందంటే ప్రజల్లోకి చాలా ఆనందంగా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన చేసి చాలా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికీ చాలా మేలు జరిగినాయి. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కల్పించినాడు. పింఛను వికలాంగులకైతే పెన్షన్ రాదు. గతంలో 50 రూపాయలు వచ్చేది. అటువంటిది ఈ రోజు 500 పెన్షన్ వస్తుందంటే ఇది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. కాబట్టి అటువంటి పథకాలన్నీ కూడా అనగదొక్కుతున్నారు. ఈ కాంగ్రెస్ వారు టీడీపీ వాళ్ళు కుమ్మకయ్యి ఇవన్నీ అనగదొక్కుతున్నారు. మళ్లీ ఆమె షర్మిలమ్మ పాదయాత్ర చేసి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అవుతారని మా ఆశిస్తున్నాం. ఈ రోజు మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తారు అనగానే మాకు ప్రజల్లో అందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినాకంగా విచ్చలవిడిగా ఉన్న పథకాలన్నీ తొక్కేస్తా అన్నారు. అసలు ఏమే కానీ పిల్లలకు చదివించుకోవడానికి లేదు, ఇంట్లో కరెంట్ లేదు, గ్యాస్ వంట చేసుకుంటే గ్యాస్ లేదు, అన్ని పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మాకు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తున్న ఒక నూతన ఉత్సాహం వచ్చేసింది. ఆమె పాదయాత్ర చేస్తున్నందుకన్నా భయపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వారసత్వం వచ్చింది. వైఎస్ఆర్ వారసత్వం మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది. దీనివల్ల మళ్ళీ మాకు దెబ్బ వస్తుందన్న భయంతో కొంచెమన్నా చేస్తారేమో అని ఆనందపడుతున్నారు ప్రజలందరూ. ఆమెకు పూర్తి మా మహిళలు సహకరిస్తాము. ఆమె ఇడుపులపై నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం దాకా చేస్తా అంటున్నారు. వాళ్ళంతా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినందుకు బాధపడుతున్నాం కానీ మేము విజయమ్మ షర్మిలమ్మ ఉండగా మాకు ఎలాంటి భయం లేదు. వస్తాడు జగన్, ఆయన ఎలాంటి నేరం చేయలేదు, ఆయన వస్తాడు. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే మేము చాలా ఆనందిస్తున్నాము. ఇది దేశ చరిత్రలోనే వైఎస్ షర్మిలమ్మ గారి పాదయాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం. ఎందుకంటే షర్మిలమ్మ గారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అప్పుడు అధికారంలోకి తెచ్చాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇందిరమ్మ బాట అని చెప్పని ఆయన స్వార్థం కోసం ఒక పక్క నడుస్తూ ఉంటే వస్తున్నా మీకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు మేకవన్నె పులిలాగా ఆయన ఒక పాదయాత్ర పెట్టాడు. కానీ నేనైతే ఒకటైతే చెప్తున్నా, షర్మిలమ్మ గారి పాదయాత్ర ముందు ఇందిరమ్మ బాట, వస్తున్నా మీకోసం ఈ రెండు యాత్రలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఖచ్చితంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే ఏ సంకల్పంతో అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడో అలాంటి సువర్ణ అక్షరాలతో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తున్నారు. షర్మిలమ్మ గారికి అంత అవసరం ఎందుకు వచ్చింది కూడా ప్రజలు ఆలోచించవచ్చు. కానీ ఒకటే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి అధికారం వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి మరణించిన తర్వాత
ఆ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. విజయమ్మ కూడా అనేక సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది, అయినా కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఆమె ఇలాంటి రాజకీయ నాయకురాలు కాకపోయినా కూడా ఆమె ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఈ రోజు పాదయాత్ర చేస్తుందంటే అందుకే నేను చెప్తున్నా, ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో వైఎస్ షర్మిలమ్మ గారి పేరు లిఖించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీరు చెప్పండి, రాష్ట్రంలో స్కాలర్షిప్స్ ఆగిపోయాయి, కరెంటు కోతలు, సబ్సిడీలు కూడా ఎత్తేస్తున్న పరిస్థితి నేపథ్యంలో షర్మిలమ్మ పాదయాత్రపై ముందుగా మేము షర్మిలమ్మ గారి పాదయాత్రను స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఆ మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి విడుపులపాయ నుంచి ఇక్షాపురం వరకు ఆమె చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి ఈ పాదయాత్రను స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ముస్లిం పెద్దలైతేనేం, మైనార్టీ పేద ప్రజలైతేనేం, విద్యార్థులైతేనేం, ఎస్సీ ఎస్టీ మహిళా విభాగాలైతేనేం ఈ రోజు చదువుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. వాళ్లకు ఉన్నత చదువులు చదవాలన్నటువంటి ఆశ వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కోరిక ఉంది. కానీ ఆ కోరిక తీర్చిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ పథకాన్ని తుమ్మలో దొక్కుతోంది. అంతేకాకుండా స్కాలర్షిప్లను కూడా ఈ పిల్లలను అందినీయకుండా చేస్తుంది. అంతేకాదు ఈ రోజు వాళ్ళిద్దరు కుమ్మక్కై టీడీపీ కాంగ్రెస్ ఈ రెండు ఒకటి కుమ్మక్కై ఆ జగన్మోహన్ రెడ్డిని ఇరికించారేమో కానీ ప్రజల హృదయాల నుంచి ఎప్పుడు తీయలేదనేది ఈ యొక్క నగ్న సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని సువర్ణ పాలనను ఎలా అందించారు, అదేవిధంగా షర్మిలమ్మ పాదయాత్ర కూడా ప్రజా సమస్యలు తీరిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సువర్ణ పాలన రాబోతోందని కడప ప్రజలు లక్ష్యం